సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏలూరు శిరీష గారు ఈరోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా నెల్లూరు నగరవాసులకి, నెల్లూరు రూరల్ కోటరెడ్డి సేదర్ రెడ్డి ఆనిపల్లి ఎమ్మెల్యే వారి తమ్ముడు కోటరెడ్డి గిరిధర్రెడ్డి గారికి మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా మీద నా సతీమణి ఏలూరు శిరీష గారి మీద నమ్మకంతో ఈ యొక్క రాయరాజేశ్వర గుడి చైర్మన్గా మాకు అవకాశం కల్పించినటువంటి నెల్లూరు నగర శాసనసభ్యులు సేదర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మీద నమ్మకంతో నా సతీమణి సహచర ట్రస్ట్ బోర్డు మెంబర్లకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాను దినదిన అభివృద్ధిగా మా వంతు సహాయ సహకారాలు అందించి అందరి దాతల సహకారంతో ఈ యొక్క టెంపుల్ని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఈ ఆలయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా త్వరలోనే ఈ యొక్క కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తొలి సమావేశంలోనే ఈ యొక్క గుడి అభివృద్ధి మీద నిర్ణయం ప్రకటిస్తాం. ఏం చేస్తాం, ఈ 2 సంవత్సరాల్లో గుడి ఏ విధంగా అభివృద్ధి చెందుతాం అనేది తొలి కమిటీ సమావేశంలోనే తెలియపరుస్తాం. సో అమ్మవారి గురించి ఫ్యూ వర్డ్స్. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గురించి. అమ్మవారు చాలా నమ్మకమైన అమ్మవారు, శక్తివంతమైన అమ్మవారు, నమ్ముకున్న భక్తుల్ని ఎప్పుడూ కాచుకొని ఉండే అమ్మవారు. నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ గా ప్రమాణ స్వీకారం చేసినందుకు మీకు ముందుగా HN9 TV ఛానల్ తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నా పూర్వజన్మ సుకృతం లాగా ఇది ఒక వరం లాగా భావిస్తున్నాను. ఎన్నో జన్మల పుణ్యం. ఈ సందర్భంగా ఎవరికి మీరు థ్యాంక్స్ చెప్తారు? రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే గిరిధర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం.